కాకినాడ రామారావుపేటలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. రామన్నపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసం ఆఖరి రోజు అమ్మవారు శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కామేష్, నాగభోగేశ్వర శర్మ, ఆలయ ఈవో శ్రీనివాస్ రామచంద్రరావు అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో సుందరంగా అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక, ఆలయ చైర్మన్ లావణ్య, దీపిక, భాస్కర్ రావు, నాగేంద్రబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రామచంద్రరావు, పూజారి కామేష్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆఖరి ఆషాఢ మాసం రోజున అమ్మవారిని 10 టన్నుల కాయగూరలతో అలంకరించడం జరిగిందన్నారు. దాతలు, భక్తులు సహకారంతో అలంకరణ చేపట్టడం జరిగిందని, ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వర స్వామి దేవస్థానం అన్నపూర్ణ దేవి అమ్మవారికి ఈరోజు అమ్మవారికి కాయగూరలతో శాకాంబరి అలంకరణ జరిగింది. అది భక్తులు ఇంచుమించు భక్తులు పొద్దున ఉదయం నుంచి కూడా పండుగలుగా వచ్చి ప్రారంభించారు. సుమారు 10 టన్నులు కూరగాయలతో అలంకరణ కూడా చేసాము. ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా, వీరు గారు కూడా ఎదురు వచ్చి దర్శించుకుని వెళ్ళారు. ఓం నమ శివాయ. ఈరోజు ఆషాఢ అమావాస్య మహాపర్వదిన సందర్భంగా కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న అన్నపూర్ణాశ్రమ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నపూర్ణాదేవికి విశేషంగా కూరగాయలు, పండ్లు మొదలగు పదార్థాలతో అమ్మవారిని శాకాంబరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని కుంకుమార్చనలు చేస్తూ అదేవిధంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు.